బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేస్ లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై యాంటీ కరప్షన్ బ్యూరో దర్యాప్తు స్పీడప్ చేసింది. అయితే ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ ఇప్పుడు మరింత దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సిఐయుసి ఓ డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనుంది. ఇక విచారణ మొత్తం ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. ఇక మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను హెచ్ఎండిఏతో పలు శాఖల నుంచి తెప్పించుకోనుంది ఏసీబీ. అంతేకాకుండా గతంలో చేసుకున్న ఒప్పందాలను కూడా పరిశీలించనుంది. అసలు నిధులు ఎక్కడికి నుంచి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, నిధుల కేటాయింపులో నిబంధనలు పాటించారా లేదా, అంతిమంగా లబ్ధి పొందిందెవరు అనే విషయాలపై ఫోకస్ చేయనుంది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ఇప్పటికే మనం చూసుకుంటే ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కేటీఆర్ ని A1 గా చేర్చుతూ ఏసీబీ కేసు నమోదు చేయడం మనం చూస్తున్నాం. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ను ఏర్పాటు కూడా చేయడం మనం చూస్తున్నాం. సో దాని విచారణ ఏ విధంగా కొనసాగనుంది, డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ కేటీఆర్కి సంబంధించిన కేసులో స్పెషల్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్టర్తో పాటు ఎస్పీ స్థాయి అధికారి, అదేవిధంగా కేసుకు సంబంధించిన ఐఓ డిఎస్పీ మాజిద్ని కూడా నియమించడం జరిగింది. ఈ బృందం ఇప్పుడు వీరికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఏసీబీ ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి అనేక ఫైల్స్ని తెప్పించుకొని ఆ ఫైల్స్ని అన్నిటిని కూడా పరిశీలించారు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఎవరైతే ఈ కేసులో ఇది A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్కి సంబంధించి కూడా కేసు నమోదైంది కాబట్టి ఆయన ఈ సంతకాలు చేసిన ఫైల్స్ వీటన్నిటికి సంబంధించి ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఏసీబీ దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే కేసు నమోదు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఆయన స్టేట్మెంట్ మొదట రికార్డ్ చేసి ఆ తర్వాత కేటీఆర్కి నోటీసులు జారీ చేసి కేటీఆర్ని మొదట ఆయనని ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములాకు సంబంధించిన రేసు రెండో సీజన్కి సంబంధించి ఈ 2024లో జరగాల్సిన సీజన్ను ఆ కంపెనీ ఏదైతుందో వాళ్ళు విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. కానీ అయినప్పటికీ మళ్ళీ నిధులు చెల్లించారు. ఏదైతే అగ్రిమెంట్లు జరిగాయో వాటిని విత్డ్రా చేసుకున్న కంపెనీలకి వాళ్ళు మేము నిర్వహించలేమని చెప్పేసి ఒక ఏదైతే థర్డ్ పార్టీగా ఉన్నటువంటి కంపెనీ ఎంఈఓ విత్డ్రా చేసుకున్నారు. కానీ అయినప్పటికీ హెచ్ఎండిఏ మళ్ళీ మేమే నిర్వహిస్తాము, మేమే ఏర్పాట్లు చేస్తాం దీనికి సంబంధించి అని చెప్పేసి 110 కోట్లకు సంబంధించి చెల్లింపులు చేస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి 2 విడతల్లో చెల్లింపులు జరిగాయి. వీటికి సంబంధించి ప్రొసీజర్ సరిగా జరగలేదు. ఎక్కడ క్యాబినెట్ అనుమతి కానీ ప్రభుత్వ అనుమతి కానీ ఎక్కడ తీసుకోకుండానే సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పటి మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాను డబ్బులు రిలీజ్ చేశానని చెప్పేసి కూడా అరవింద్ కుమార్, ఆయన మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు, అతను రిలీజ్ చేశాడని చెప్పేసి ఈ జనవరిలో ఒక వివరణ ఇవ్వడం జరిగింది సిఎస్కి. దాని ఆధారంగానే ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ని విచారించేందుకు ప్రత్యేక బృందం అయితే ఏసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేటీఆర్కి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనని విచారణకు పిలిచి పూర్తిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అదేవిధంగా ఆయన ఖచ్చితంగా ఇందులో అవకతవకలకు పాల్పడ్డారు, ఇష్టానుసారంగా ప్రజల ధనాన్ని నష్టం చేసుకునే విధంగా చేశారు. కాబట్టి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సురేష్, అయితే కేసులో ఉన్న A1 గా కేటీఆర్ని అలాగే A2, A3 వాళ్ళని ఏ విధంగా అయితే విచారణ చేస్తున్నారో, ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ ఉన్నారు, సో ఆయన ఫిర్యాదును కూడా రికార్డ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఒకవేళ అది జరిగితే అది ఏ విధంగా జరగనుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్?
ఆల్రెడీ కంప్లైంట్లో పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదే ఏసీపీకి అందించాడు కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఆయన స్టేట్మెంటు అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు. అసలు ఏం జరిగింది, ఎలాంటి తప్పులు మీరు గుర్తించారు, హెచ్ఎండిఏలో ఎలాంటి అవకతవకలు జరిగాయి, ఎవరి ఆదేశాల మేరకు నిధులు జారీ చేశారు, అకౌంట్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎవరి సంతకాలు ఉన్నాయి, మీరు మీ ప్రాథమిక సమాచారం ఏముందనే దానికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఎందుకంటే అది ఆయన కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి కంప్లైంట్లో ఉన్న విషయాలే ఆయన మళ్ళీ రిపీట్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నారు కాబట్టి చట్టంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతే కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి దానకిషోర్ స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. తర్వాత కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు, లేదంటే ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది ఈ కేసులో. ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా ఈ కేసులో ఉన్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, హెచ్ఎండిఏ ఖజానాకి నష్టం కలిగే విధంగా చర్యలకు పాల్పడ్డారు. ఇక్కడ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పాటించకుండా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ నిధులు విదేశీ కంపెనీకి ఎలా బదలాయిస్తారు. 2 విడతల్లో 55 కోట్లు బదలాయించడంతో మరో 8 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. అది కూడా అదనంగా హెచ్ఎండిఏకి నష్టం చేకూరిందని చెప్పేసి కూడా ఇప్పుడు గుర్తించారు ప్రభుత్వం. అందులో భాగంగానే ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఆ కంపెనీకి ఎందుకంటే ముందుగా చెల్లించాల్సి వచ్చింది. అసలు ఈ ఫార్ములాకి సంబంధించి ఎంయూఏలో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ఏసీబీ పరిశీలించింది కాబట్టి వాటన్ని ఆధారాలని కేటీఆర్ ముందు ఉంచి విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆయనకు నోటీసులు ఇచ్చిన వెంటనే ఇక్కడికి విచారణకు రావాల్సి ఉంటుంది. బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయమే ఇక్కడే ఈ కేసుకు సంబంధించి స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జాయింట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి నేతృత్వంలోనే ఈ కేసు విచారణ జరగబోతుంది. ఎప్పటికప్పుడు ఆయన కేసుకు సంబంధించి మానిటరింగ్ చేయబోతాడు. ఐఓ అయినటువంటి డిఎస్పీ మాజీద్ ఐఓగా ఉన్నాడు ఈ కేసుకు సంబంధించి. ఆయన నోటీసులు జారీ చేసిన తర్వాత కేటీఆర్, అరవింద్ కుమార్, మరో అధికారి ముగ్గురు కూడా ఈ కేసుకి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ విచారణలో సహకరించకుంటే ఖచ్చితంగా కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు ఏసీబీ అంతా కూడా చట్ట ప్రకారం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా రూల్స్కు విరుద్ధంగా వెళ్ళట్లేదు. ఎందుకంటే కేటీఆర్ పైన ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి తీసుకున్నాకే ఇప్పుడు ఫిర్యాదు చేశారు. నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ని ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే కేటీఆర్కి మొదట నోటీసులు జారీ చేసి ఆయనకి విచారణకు పిలిచి తర్వాత ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయి, హెచ్ఎండిఏ ఖజానాకి నష్టం జరిగింది, దాదాపు 55 కోట్ల రూపాయలు నిధులు చెల్లించారు. కానీ హెచ్ఎండిఏకి పరిమితులు ఉన్నాయి. 10 కోట్ల పైబడి చెల్లింపులు చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇది ఎక్కడా కూడా తీసుకోలేదు. ఆ కంపెనీకి, యూకే కంపెనీకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది ముందుగానే అని చెప్పేసి కూడా ఏసీబీ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఏసీబీ కార్యాలయంలో మాత్రం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుని అయితే ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జోషికి పర్యవేక్షణలోనే ఈ కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.